ఝాన్సీ రాణి వైలేవవే చెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకనే కోసేయాలమ్మా. దీని నేపథ్యం తెలుసా మీకు? వినాలి. విని ఈ పాట సురేంద్ర అనేవాడు ఎప్పుడు రాసిండు, ఎందుకు రాసిండు, ఇప్పుడు ఎందుకు రాస్తలేడు, ఇది తెలుసుకోవాలి. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల జోరు, కాలె కడుపుతో తిరుగునొకరు, చూడవే పేదలా కలిపోరు, ఇదేనా దేశం మారిన తీరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే. సురేంద్ర గారు, మీ బాల్యం ఎక్కడ కొనసాగింది? మీ విద్యా బాల్యం ఎక్కడ కొనసాగింది అసలు? నేను ఓనమాలు దిద్దింది, పలక మీద బలపం పెట్టి నాతో ఓనమాలు రాయించింది మా మేనమామలను మా నాన్న. ఎక్కడ అంటే గోదావరికని 18 లేన్ కాలనీ, పెద్దపల్లి పార్లమెంట్. అది ఆ స్కూల్ పేరు స్పందన పబ్లిక్ స్కూల్. ఇప్పుడు అది ఓదెల్ సార్ అని ఒక పీఈటీ దాన్ని రన్ చేస్తాడు. ఇప్పుడు ఆ స్కూల్ ఇంకా ఉన్నది. అది స్కూల్ ఉన్నది. ఒకసారి స్పోర్ట్స్ పెడితే పోయి వచ్చినా ఉంటుంది, అన్నతో టచ్లు ఉంటాయి. నేను పోయేస్తా. స్కూల్ ఉంటుందా? 100% ఉంటుంది. పోతా అంటే నేనే ఏర్పాటు చేస్తా పేరండి. అది ఒకటి. అభినవ విద్యా సదన్ అని మంచిర్యాలలో మా పెద్దనాన్న తీసుకుపోయినప్పుడు దాంట్లో జాయిన్ చేసిండు. ఆ స్కూల్ కూడా ఉన్నది. ఉన్నాయి నా స్కూల్స్ రెండు కూడా నా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉంటాయి. నా స్కూల్లో రెండింటి పేర్లు. ఫస్ట్ స్కూలు, మొదటి స్కూల్ పేరు మన స్పందన పబ్లిక్ స్కూల్, స్పందించడం అక్కడ నేర్చుకున్నాం. ఇంకోటి అభినవ విద్యా సదన్. నిజం బాబీ, నాకు వెల్లంపల్లి హైదరాబాద్ తప్ప నీ గురించి ఎక్కువ, నాకు గొప్ప గాయకుడు, రచయితగా, కళాకారుగా తెలుసు. ఇప్పుడు నాకు కొత్త విషయాలు నాకు అర్థమవుతుంది. అంటే ఎంపీ టికెట్ ఎందుకు అడుగుతుంది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నీకు అక్కడ పేగుబంధం ఉంది. సింగరేణి కాలనీస్తోని, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంతో చుట్టిరికాలు, ఇంకోటి ఒక పేగుబంధం అని ఏర్పడ్డది లెక్కన. మరి చంద్రశేఖర్ అన్నప్పుడు మళ్ళీ సిపిఎం నుంచి సిపిఐ నుంచి నిలబడితే మళ్ళీ మీరు ఇద్దరు పోటీగా ఉంటారా? అవును. ఇప్పుడు చంద్రశేఖర్ కదా బంధువు కానీ నేను అంటున్నది కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన ఎంపీ నిలబడ్డాడు. అక్కంచెల పెద్దపల్లి ఎందుకు నిలబడద్దు? అతను ఎందుకు పోటీ చేయద్దు? అంతేనా? మళ్ళీ మనది మనం కొట్టుకున్నట్టు గోస కదా పొలిటికల్. అట్లా ఎందుకు ఉంటుంది? ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి లక్ష్యం వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరిది వాళ్ళు చేసుకోవాలి కదా. చేసుకుంటే త్యాగం చేస్తావు. లేకపోతే చంద్రశేఖర్ అన్న గురించి ఆయనకైనా అవకాశం వస్తే రాజకీయంగా త్యాగం చేస్తావు నువ్వు చంద్రశేఖర్ అన్న గురించి? నేనంటే ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు కదా. కొట్లాడుతుంటావు ఖచ్చితంగా. ఫైట్ చేస్తాం ఇద్దరం. తప్పేముంది, ఫైట్ చేయాల్సిందే కదా. ఇంకోటి బాపి, ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఒక పాటల రచయితగా సినీ రంగంలో కూడా ఒక నంది అవార్డు అందుకున్నావు. నీకు నువ్వు ఎట్లా ఏమో నేను ఆ పురస్కారాన్ని పెద్దగా ఏం లెక్క చేయలేదు. నాకేం పెద్ద గొప్పనే కదా మన జిల్లాకి. గొప్పనే. మా జిల్లా నాకు దాన్ని కన్విన్స్ చేసింది ఎవరో తెలుసా? ఆ అవార్డు నేను రిజెక్ట్ చేసిన. ఫస్ట్ మీకు దీని వెనుక కూడా కథ చెప్తా. ఆ అవార్డు నాకు ప్రకటిస్తే మీరు చెక్ చేయండి. ఆ సంవత్సరం మొత్తం వచ్చిన నంది పురస్కారాలన్నీ, 2011కు వచ్చిన నంది పురస్కారాలన్నీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు వస్తాయి. ఆ అవార్డు ప్రకటన జరిగిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఆ లిస్టు చూసిన తర్వాత, ఆ అనౌన్స్మెంట్ అంతా ఏదో మన వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇచ్చేది, ఇది నాకు వద్దు అని రిజెక్ట్ చేసిన. చేస్తే నేను చెప్తూనే ఉంటే అనిపించింది అంటే వద్దని రిజెక్ట్ చేసిన. నేను రిజెక్ట్ చేస్తే దీన్ని కన్విన్స్ చేసింది ఎవరు తెలుసా మీకు? మీరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి నన్ను కన్విన్స్ చేసిండు. నన్ను కన్విన్స్ చేసిన వ్యక్తి వేణు ఊడుగుల గారు, డైరెక్టర్ అన్నారు కదా విరాటపర్వం. ఆ వేణు ఊడుగుల గారు నన్ను కన్విన్స్ చేసి, అరే నీకు అర్థమైతే లేదురా అసలు అవార్డు, సరే తెలంగాణ వాళ్ళకి ఇచ్చినాను అనుకుందాంరా, ఇన్ని పాటలు ఉండగా నీ పాటకి ఎందుకు వచ్చిందిరా అంటే, నీ పాటలో నీతి ఉన్నదనే కదా. ఆయన చెప్పిన మాటకు అప్పుడు ఆయన కోసం కన్విన్స్ అయినా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫిక్స్, వద్దు మనకి ఇదని. అప్పుడు నన్ను ఇంకా ఏం మోటివేట్ చేసిందంటే, ఈ అన్న మాటలో నిజాయితీ ఉన్నది కదా, ఇంకొంచెం నేను డెప్త్ పోయి కనుక్కుందామని జ్యూరీలో ఎవరున్నారు అని కనుక్కున్నా. రఘు కుంచె అని సినిమా గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి ఆయన. ఆ అన్న ఉన్నాడు అని తెలిసింది. ఆయనకు నేను ఫోన్ చేసిన, ఈ అవార్డుని ఈ పాటకు ఎవరు డిక్లేర్ చేశారన్నా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది నాకు, తమ్ముడు యాక్చువల్గా జగదానందకారక సాంగ్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి పాటకి ఇవ్వాలనేది జ్యూరీలో మొదట అభిప్రాయం ఉండే తమ్ముడు. కానీ నీ పాటకి అవార్డు ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్టు లాయరు, సుప్రీంకోర్టు లాయరు రమణి గారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి,
ఆమె నీ పాటకు అవార్డు ఇవ్వడం అనేది న్యాయం. జగదానందకారక అనేది ఊహ. రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనేది సత్యం. గ్రేట్. ఇక్కడ మన కళ్ళ ముందు జరిగిన ఒక మరణం. ఆ పాట సమాజానికి ఉపయోగపడే పాట. ఒక తల్లి కడుపు కోతను, ఎందరో తల్లుల కడుపు కోతను తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రాంతంలో ఉన్న తల్లుల బాధను చెప్పిన పాట. ఆ పాటకు సమాజం అంతా స్పందించింది. ఆయన పాటకి అవార్డు ఇవ్వడం అనేది ధర్మం అని ఆమె ఈ ప్రతిపాదన పెట్టింది అంటే ఆమె ఫోన్ నెంబర్ కూడా కనుక్కున్నా. ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఆ అమ్మకు నేను ఫోన్ చేసి, నేను ఫలానా పాటల రచయితనమ్మా, నా పేరు ఇది, నా పాటకు పురస్కారం ఇచ్చారు, ఇది మీరు పెట్టారా మా తెలంగాణ వాళ్ళు పెట్టారంటే నేనే పెట్టిన బేట దాన్ని, ఎంత గొప్పగా రాసినావు నువ్వు అర్హునివి, ఆ అవార్డు నీకు రాకపోతే అన్యాయమన్నది. అప్పుడు మా వేణన్న చెప్పిన విషయాన్ని లెక్కలో తీసుకొని ఇంత పరిశోధన చేసి వెళ్ళి అవార్డు తీసుకున్నా. వేణన్న సినిమా కూడా మంచి లిరిక్స్ ఇచ్చినాం. వేణన్న రాసినట్టు నక్సలైట్లకు సంబంధించి అది గద్దరన్న బాణిలో. ఆశలేని రెక్కలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి, సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మడి, నేను నీవే ఉలివై తొలచుకొని నడవాలి చీకటి దాటుకొని, నింగితాకే పర్వతాల ఓలచ్చ గుమ్మడి, నిలబెట్టింది ఎవ్వరమ్మో ఓలచ్చ గుమ్మడి, మట్టి ఒడిని తట్టి లేపే ఓలచ్చ గుమ్మడి, నదికి నడక నేర్పిందెవరే ఓలచ్చ గుమ్మడి. ఈ పాట ఒక గంట 2 గంటలు రాసినాము. ఆ కుర్చీలో నేనుంటా, ఈ కుర్చీలో వేణన్న ఉంటాడు. ఇదే ఆఫీస్లో ఉయ్యాల మీద కొద్దిసేపు కూర్చున్నాం ఎదురు, దాని మీద కొద్దిసేపు పడుకొని అడిగి ఊకుంటూ రాసిన, అక్కడ బయట కొద్దిసేపు రాసిన, దీంట్లో కూర్చుంటాడు అన్న సారీ ఈ కుర్చీలో వేణన్న. అట్లా ఆ సినిమాకి ఆ ఒకటే వర్షన్కి ఒకటే బాణికి 2 రకాల సాహిత్యం రాసిన. అట్లా నాకు ఆ అన్న నుంచి దీన్ని తెలుసుకొని ఫోన్లు చేసి అట్లా పోయి తీసుకున్నా. ఇదే విషయాన్ని నేను మళ్ళీ నాకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు డమరుకం సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆఫీస్లో ఒక సినిమాకు పాటలు రాసే కార్యక్రమం ఇద్దరం కలిసినప్పుడు నేను ఆయనకు చెప్పిన, సార్ అది మీ పాటకు రావాల్సిన అవార్డు నాకు వచ్చింది సార్, నాకు కొంచెం గిల్టీగా ఉంది సార్, ఈరోజు మీకు చెప్తానో నా ఫీలింగ్ పోయింది సార్ అని చెప్పిన. ఆయన నన్ను కుర్చీలకి వెళ్ళి కౌగిలించుకొని, తెలంగాణ వాళ్ళు ఎంత నిజాయితీ పరులే, నువ్వు ఎంత నిజాయితీ పరును అయితే ఈ మాట చెప్పాలి అని నేను. అట్లా నాకు అవార్డు పట్ల నాకు ఏమంటారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అదేదో కొట్టిన అనే కిక్కు లేదు నాకు. రాతి బొమ్మల నేపథ్యం అసలు పాట ఎందుకు రాయాలనిపించింది? ఆ పాట ఒక తమ్ముడు బిషాడి రాజు అని ఉంటాడు, వాళ్ళ అన్నను నకిలీ ఎన్కౌంటర్ చేసి చంపేస్తే ఆయన ఏదో మన దగ్గరికి వచ్చి బాధపడ్డప్పుడు మన నాన్న చూసి, అట్లాంటి వాళ్ళ గురించి రాయిరా భయ్, ఆ పోరాడు ఊరికి మన ఇటు చుట్టూ ఎందుకు తిరుగుతాడు, గిన్నిసార్లు ఎందుకు చచ్చిపోయిండు, రాయిరా అంటే నేను మా నాన్న చెప్పిన, నేను ఇప్పుడే పైకి వస్తాను, నువ్వు లేని అని తలగా పెట్టి ఇడిచిపెట్టినావు, ఇప్పుడే నక్సలైట్ దగ్గర బయటకు వచ్చినావు, ఇది ఏంది తలకాయ అవసరం అని నాకెందుకు అంటూ పెట్టుకుంటూ నేను పోను, నేను రాయనన్న. ఎకరం భూమి అమ్ముకున్నా మంచిదే కానీ ఇట్లాంటి లోక గురించి చేయాలిరా, నువ్వు ఎందుకు రాసేది, నువ్వు రాయతే నిజంగా వాళ్ళ గురించి రాయి పాట అన్నాడు. అట్లా పోయి ఆయన గురించి పాట రాసి రికార్డ్ వేసి చేసినాము. ఆ పాటని మా సాయి గారు వేదిక మీద వాడు స్టార్ట్ చేసినాక దాంట్లో చిన్న మార్పు చేసి బాగుంటే ఇచ్చిన. అది సీఎం గారు విని, సోనియా గాంధీకి విని మనసు కరిగేలాగా దాంట్లో ఇంకా గిన్ని మార్పులు చేద్దాం అని సార్ చెప్పి పంపిస్తే అది మార్పులు చేసి యశోకృష్ణ గారి స్టూడియోలో, యశోకృష్ణ అంటే గోరట కృష్ణ గారు స్టూడియోలో ఇక్కడ హైదరాబాద్లో రికార్డ్ చేసినాం. సాయి వాడిండు, రిలీజ్ చేసినాం. అది జనానికి బాగా కనెక్ట్ అయింది. మంచి పేరు. సాయి కూడా నిలబడ్డా పాటతో, సాయి నిలబడ్డాడు, నా పేరు నిలబడ్డది, పాట నిలబడ్డది, ఉద్యమంలో మాతృత్వం సంబంధించిన పోరాటానికి కూడా అది మంచి ఊతమైంది. ఆ పాట అందరినీ కదిలించింది. ఆ పాట ఒక కంప్లీట్నెస్, దానికి ఒక కంప్లీట్నెస్ వచ్చింది ఆ పాటకు. ఏఆర్ రెహమాన్ గారితో కూడా ఒకటి మీరు ఒక పాట బుర్జ్ ఖలీఫాలో, అది బతుకమ్మ బుర్జ్ ఖలీఫా ప్లే చేసారంట. అవును, కవిత ఏం పాట పడుతుంది? అదో ఒక సెమీ క్లాస్ పాట అది. అల్లి పూల వెన్నెల చెరువులోన కురవగా పూల ఇంద్రధనసులే నేల మీద విరియగా కొమ్మలన్నీ అమ్మలై వేల పూలు విరియగా అట్లుంటుంది. మంచి పాట. కాకపోతే తెలంగాణ బతుకమ్మ పాటలకు కేర్ ఆఫ్ నిలిచారు. అప్పుడు V6 కూడా మీ పాటలతో ఎక్కువ. అప్పుడు V6 అనే దానికి ప్రచార గీతమే నాది. అప్పుడు
నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. ఈ పాటతోనే V6 ఛానల్ నిలబడ్డది. ఇదే పాట, ఈ పాటతోనే అది బాగా విస్తృతంగా పోయింది. దామోదర్ రెడ్డి కదా దాము వల్లనే ఇచ్చినాం పాటనే, ఆయనే ఆ పాట అక్కడ ఇవ్వడానికి కారకుడు. అప్పుడు కూడా ఇదే డైలాగ్ అన్నట్టు కదా, నేను చేయబట్టే V6 ఛానల్ నిలిచిందంటే చెప్తేమో పెద్ద డిస్కషన్ అయిందని అన్నారు. లేదా గట్ల నేను ఎప్పుడు చెప్పలేదు, నా వల్ల ఛానల్ లేచింది, నా వల్ల ఛానల్ బతికింది, నా వల్ల ఛానల్ చిగురించింది, నా వల్ల ఛానల్ మరిచెట్టు అయిపోయింది, ఊడలేసింది. మనకు అవసరం లేని విషయం అన్నది, తప్పు కూడా అది. మనం అది నిలబడడానికి మన రచన దోహదపడ్డది 100% దోహదపడ్డది. ఎందుకంటే ఆ పాట కోసం జనాలు వెర్రెత్తి చూసేది పాటని. ఇంకోటి మా ఊరి రాష్ట్రం మా ఊరి పునాది రాళ్ళు, కూలన్నల చెమట చుక్కలు, మా పల్లెలో పొంగే సిరులు, అవి గోదావరి తల్లి అలలు. మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, నా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో. సాగరో గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటలు, ఓడరో ఆరేవునే దాటి ఏరులో స్నానమాడురో, తూర్పున పొద్దు పొడిసిందంటే నా తల్లులంతా సేలు ఏరునో. కోడిగూసేయాళ్లకు మా పాలేరు తమ్ముల పరుగులు, మా పటేలకేమో ఆవుల మందలింటి దారి పట్టగా, సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సంతసంగా పరుగులెట్టగా. ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా నా పల్లె పొలిమేర మారుమోగును, కూలన్నకేమో చేతి నిండా పనులుండురో, చెమట చుక్కలే మా సేనులో నీరాయరో. ఇప్పుడు మీ జిల్లా ఇది ఆదిలాబాద్ జిల్లా మీద పక్క పొంటే రాష్ట్రం. ఆదిలాబాద్ జిల్లా నాకు బాగా మమకారం. అది కూడా నేను అందడుపులో నాగరాజన్న, తర్వాత నన్ను 2006లో అన్న ఆదిలాబాద్కు సుబ్బారావు గారు అని ఏఎస్ ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం ఉంటే నాకు సన్మానం పెట్టి తీసుకొని పోతారు. పోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఆ బస్సు జర్నీ పోతూ ఉంటాను ఆదిలాబాద్కు. జన్నారం దగ్గర బస్సు ఆగుతుంది, జింకలు అడవి, అబ్బా ఏం అద్భుతంగా ఉంటుంది బాపు. అది ఇప్పుడు అంత అందంగా లేదు ఆదిలాబాద్, అంతేనా? అప్పుడు పెద్ద రోడ్డుకు ఎడమ కుడివైపు చిన్న రోడ్డు ఉంటుంది, దానికి కుడి ఎడమ వైపు కొన్ని సంవత్సరాల వయసు గల చెట్లుండే. అవి ఎంత అద్భుతంగా ఉండేదంటే తీగలతోని అల్లుకున్నట్టు ఉండేది మొత్తం అదంతా. అందులో దాంట్లో మధ్యలోకి వెళ్ళి తొవ్వ. ఆ బస్సు పోతా అంటే ఆ ప్రయాణం ఆ కెరామేరి కొండల నుంచి వచ్చేటప్పుడు డౌన్ దిగుతూ ఉంటే అబ్బా ఏమనిపించిందంటే నాకు కాశ్మీర్ అని మాట్లాడుకోం విన్నా. కానీ కాశ్మీర్ నేను ఆదిలాబాద్లో చూసిన బాబు. నేను కాశ్మీర్ పోలేదు కానీ అప్పుడు నేను కాశ్మీర్ అనే అందాన్ని ఆదిలాబాద్ జిల్లాలో చూసి పోతున్నప్పుడు పల్లవి రాసుకుంటూ పోయినాం. కుమ్మరికుంట మీదకి వెళ్ళి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి అట్లా వేయింది బస్సు. నాకు అన్ని నారాధన చెప్పుకుంటూ తీసుకుంటూ వేయండి. పల్లవి రాసి వినిపించినాక ఈ మా జక్కుల రాయేష్ నాకు బాగా నచ్చి, అప్పుడు అతను సర్పంచ్ ఉన్నాడు, టీడీపీ ప్రభుత్వం. నన్ను తీసుకుపోయి టీడీపీలో కాంగ్రెస్ ఉన్నది, సారీ ఆయన సర్పంచ్, కాంగ్రెస్ ఉన్నది. నన్ను తీసుకుపోయి అనుపమ అని ఒక హోటల్ ఉండేది మంచిర్యాలలో, రైల్వే స్టేషన్ రోడ్లో. ఆ హోటల్లో ఒక రూమ్ వేసి కూర్చుని పెట్టి ఆదిలాబాద్ గురించి మొత్తం చెప్పిండు. తమ్మి పల్లవి బాగున్నది, ఇది మొత్తం పాట రాయని దీనికి ఇన్వెస్ట్ చేస్తాను. నా పాటల మీద ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఆయననే, జక్కుల రాజేశ్వరం ఉన్నాయి. ఆ పాట మొత్తం రాసిన ఆ రోజు రాత్రి అంతా మంచిగా కూర్చొని అన్నం తిని కూర్చొని తెల్లారేసరికి పాట మొత్తం రాసేసిన. అట్లా నాకు ఆ జిల్లా మీద ఆ రోజు కలిగిందేమో ఆకర్షణ. అప్పుడు అబ్బురపడ్డా నేను దాన్ని చూసి. అంతకంటే ఎక్కువ ప్రేమ ఏంటంటే నేను అక్కడ చదువుకున్నా కదా మంచిర్యాలలో. అట్లా ఆదిలాబాద్ జిల్లా మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చు కదా, ఉమ్మడి ఆదిలాబాదు. నాకు అట్లా ప్రేమ ఎక్కువ దాని మీద. అట్లా పాట రాసిన. ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంత ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గోండులే వేగు చుక్కలురా. అట్లా బస్సు రిటర్న్ వస్తూ ఉంటే జోడేఘాట్ అట్లా దాటి వస్తూ ఉంటే దిగుతూ ఉంటే కొండ కెరామేరి ఇట్లా దిగుతూ ఉంటే లెఫ్ట్ రైట్ చిన్న చిన్న గుడిసెలు కనబడుతూ ఉంటాయి. అక్కడక్కడ దీపాలు, వీధి దీపాలు అవి కనబడతాయి. అప్పుడు అడిగినా నేను, అన్న ఏందన్నా ఇవన్నీ అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి, పెద్దగా లైట్ కూడా కనబడతలేదు, ఏంది అక్కడ ఎందుకు నేను అడిగిన. అవి గోండు వాళ్ళ గూడెం తమ్మి అవి అని అడిగింది.
అట్లా దాన్ని అట్లా రాసుకుంటూ దిగినాం కిందికి పల్లవి. వీడికి వచ్చినాక నాకు అన్న చెప్పిన దాన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి నా అవగాహనతో చరణాలు రాసుకుంటూ పోయాను. తిరుగుబాటుకు తిలకాన్ని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు మోసిందిరా, తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా, పోరులో పారిన నెత్తుటి వరదల్ని మట్టి దోసిళ్లతో పట్టిందిరా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, కొమరం భీమును సమరాన నడిపిన ఆదివాసుల కన్నమ్మరా, కొండ కోనల గుండెల్లో తిరుగాడే కోయగొండులా పుట్టిల్లురా, ఎండల్లో వలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లవరిచిన నీళ్ళ రంజనురా. ఆదిలాబాద్ రంజన్ అని ఉంటుంది తెలుసా? ఆదిలాబాద్ రంజన్ కుమ్మరికుంటలో తయారవుతుంది. బస్సులో వంగ కుమ్మరికుంట వదిలిపెట్టిండు. ఇంద్రవెల్లికి పేరు ఎందుకు వచ్చిందని అడిగిన. అప్పుడు పెద్ద పోరాటం జరిగి ఇక్కడ కాల్పులు జరిగితే ఈ కాల్పులు జరిగిన ప్లేస్కు ఇందిరాగాంధీ రావడం వల్ల ఇంద్రవెల్లి అనే పేరు వచ్చిందని ఒక కథ ప్రచారంలో ఉన్నది తమ్మి అని చెప్పి నేను. అట్లా నా నేపథ్యం అంతా నాకు తెలిసిన నేపథ్యం అంతా రాసిన. ఆ నేపథ్యం రాస్తున్నప్పుడు రాజేష్ అన్న నాకు కొంత కథ చెప్పిండు ఆదిలాబాద్. అట్లా పాట అంతా పూర్తిగా రాసేసిన. నీతో మాట్లాడితే కూడా పాటలే. ఇదే నాగరాజు అన్న నేనిద్దరం ఇదే మన వేములవాడకు పోయినాం. అపర్ణ ఆడియోస్ అని శ్రీధర్ అన్న ఉంటాడు. శ్రీధర్ అన్నది అపర్ణ ఆడియోస్ అని కంపెనీ ఉండే. ఇప్పుడు వేరే బిజినెస్కు డైవర్ట్ అయింది. ఆయన అక్కడనే ఉంటాడు. ఆయన కంపెనీ పెట్టినప్పుడు కృష్ణ అని ఉంటాడు ఇంకో ఆయన, అక్కడనే టెంపుల్ దగ్గరనే. వాళ్ళు ఒక ఆడియో చేస్తాను. అప్పుడు వరదలు వచ్చినాయి. వరదల మీద పాట రాసిన. నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు, అయ్యలారా అమ్మలారా చేయూతనందించరండి మీరు, కృష్ణమ్మ గోదారి ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కాయి ప్రళయాన ముంచాయి. కానీ చాలా చరిత్ర బాగుంది. తల్లికి పిల్లను దూరమే చేసింది, తండ్రి కొడుకుల బంధాన్ని తెంచింది అని. అప్పుడు వరదలు ఏ విధంగానైతే వచ్చి ఆంధ్ర ప్రాంతాన్ని ముంచెత్తినాయో వాళ్ళ కోసం మనం ఫండ్ రేజ్ చేసి పట్టుకపోదాం సురేందర్ అని నాగరాజు అని అడిగితే దానికి ఒక యాంతం ఉంటే బాగుంటుంది అంటే పాట రాసిన. ఆ రోజుకు రోజు పాట రాసి రికార్డ్ చేసి తీసుకుపోయి దాంట్లో పాట మేమందరం ఫండ్ రైజింగ్కి పోయినప్పుడు పాట పెట్టుకుని పోయినది నేను. అట్లా ఈ పాటలు రికార్డ్ చేసేటప్పుడు నేను అన్న ఇద్దరం అపర్ణ ఆడియోస్ కోసం అని శ్రీధర్ అన్న దగ్గర వాళ్ళ స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక పాట తక్కువ పడ్డది. ఆయనకు నాకు డిస్కషన్. ఒక పాట నేను చెప్తాను, ఆయన ఇది వద్దన్నా ఇంకేదన్నా పాట కావాలంటే అప్పుడు నాగరాజు నుండి స్వాతంత్ర్యం మీద రాయండి అన్నాడు. అప్పటికే ఒక పాట బాగా ఫేమ్లో ఉన్నది. నీకు 50 ఏళ్ళు నిండాయమ్మ స్వాతంత్ర్యం అనే పాట ఉంటుంది. ఆల్రెడీ ఆ పాట బాగా ఫేమ్ అయిందన్న వద్దు అని నేను అన్నా. ఆయన స్వాతంత్ర్యం మీద రాసిండబ్బా, స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ఎక్కడికి వచ్చిందో ఎట్లా వచ్చిందో నీకు తెలుసా అని అన్నాడు. నేను ఆయన ఏదో ఫన్గా అడుగుతాను అనుకొని ఎట్లా వచ్చిందన్నా చెప్పు అని అన్నా. అంటే ఆయన చాలా సీరియస్గా రాత్రి వచ్చిందబ్బా అన్నాడు. అర్ధరాత్రి వచ్చింది అందరం పండుకున్నప్పుడు స్వాతంత్ర్యం నీకు తెలుసా అన్నాడు. తెలియదన్నా అన్న. నిజంగా అర్ధరాత్రి వచ్చిందంటే అవును 1947 అర్ధరాత్రి ఇడిచిపెట్టి పేరు ఇంగ్లీష్ వాళ్ళు అన్నాడు. ఏంటంటే దాని మీద పాట రాసేసిన. అర్ధరాత్రి స్వతంత్ర్యమా నీ చరిత్ర చెప్పుత వినవమ్మ, అందరికందని స్వరాజ్యమా నీ దుస్థితి చూపుత చూడమ్మ, ఎందరో మహనీయులు చిందించిన రక్తపు మరకవు, ప్రజాద్రోహుల చేతిలో నేడొక అంగడి బొమ్మవు. ఎప్పుడో రాసినది అప్పుడే ఆయన. అంటే ఇమ్మీడియట్గా పాట రాసి క్యాసెట్లో పెట్టేసి ఆయన నేను మళ్ళీ 2007లోనో 2006లోనో ఇదే విషయం ఇద్దరం రికార్డింగ్ చేసి పోయినాం. వరంగల్ పోయినప్పుడు కాకతీయ యువజనోత్సవాలు జరుగుతున్నాయి. ఆ యువజనోత్సవాలకు పోయినాం. తెల్లారి మహబాద్లో పాటలు రికార్డింగ్కి పోవాలి. దాంట్లో పాటలన్నీ తయారు చేసిన. దానికి కూడా ఒక పాట తక్కువ పడ్డది. ఏం పేరు పెడదామన్నా దీనికంటే ఆయన అన్నాడుగా, నువ్వు మిట్టపల్లి కదా, మట్టితల్లి అని పేరు పెడదాం అన్నాడు. అబ్బా మట్టితల్లి అని పేరు పెడదాం అంటాడు కదా, మరి మట్టితల్లి అని పేరు పెడితే ఇప్పుడు దీనికో పాట ఉండాలి కదా అన్న. కరెక్ట్, నువ్వు మట్టితల్లి నువ్వు పాట రాయాలి కదా, నువ్వు రాత్రి నీ బ్రాండ్ అయిపోతుంది అని ఆయన. అప్పుడు ఆలోచించి ఏం చేసిన, ఆయన యువజనోత్సవాలలో పార్టిసిపేట్ చేసే లోపల వరంగల్ హన్మకొండ బస్టాండ్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో అయినా పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చే లోపు మాకు వాళ్ళు రూమ్ ఇచ్చిన హోటల్ రూమ్. ఆ హోటల్ రూమ్లో పాట రాసిన. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న, తల్లి నిన్ను తన కడుపులో మోసేది 9 నెలలు, పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతుంది నిండు 100 ఏళ్ళు.
నోట్ల కట్టలతో మేడగట్టిన తాటి ఆకుతో పాక వేసిన ప్రపంచమేలే నాయకుడైన బజారు బతుకున గరీబుకైనా జన్మను పంచిన తల్లి కడుపున లేదు ఏ భేదము గూడు మేడ తేడా చూపక మోసేది భువనము మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న అని ఈ పాట రాసి ఆయన వచ్చే లోపల ప్రిపేర్ చేసి పెట్టినాం. ఇది తీసుకుపోయి గర్జనతో వాడించి ఆ ఆల్బమ్కే మట్టి తల్లి అని పేరు పెట్టినాం. ఆ ఆల్బమ్తో గిద్దె రామ్ నర్సయ్య అనే వ్యక్తిని నిర్మల కిషోర్ అన్న నాకు ఫోన్ చేసి, మనవాడు సురేందర్ నాకు బాగా దగ్గర మిత్రుడు, ఇప్పుడు నేనేం ఆల్బమ్ చేయట్లేదు, ఇప్పుడు లేవు అందుబాటులో ఆల్బమ్స్, నువ్వేదైనా ఆల్బమ్ చేస్తే దాంట్లో మన రామ్ నర్సి పాట తప్పకుండా పెట్టాలను. అప్పుడు గిద్దె రామ్ నర్సయ్య ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన. ఏం పాట పాపది? నాగలి ఏడ్చింది అమ్మ గొడ్డు గోద తల్లడిల్లేనమ్మా కర్రు కన్నీరు ఏదో అట్లుంటుంది. నాకు ఆ లిరిక్ గుర్తు లేదు కానీ గొప్ప పాట కరోనా మీద కూడా అప్పుడు కరోనా టైంలో మంచి పాట రాసిన. అది ఇదే ఆల్బంలో కొండ సారంగపాణి అని ఒక తమ్ముని కూడా పరిచయం చేసిన. ఇదే ఆల్బంలో బంగారు భువనం రోరన్న భారత మాత ఒడి అని కందుకూరి శంకర్ బాబును కూడా ఇంట్రడ్యూస్ చేసిన. కందుకూరి శంకర్ బాబును కూడా ఇంట్రడ్యూస్ చేసిన. దీంట్లో ఒకే దాంట్లో ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేసిన. గిద్దె రామ్ నర్సయ్య, కందుకూరి శంకర్ బాబు అండ్ కొండ సారంగపాణి. ఇప్పుడు హన్మకొండలో రికార్డింగ్ థియేటర్ పెట్టుకున్నాడు, టీఎస్ఎస్లో ఉద్యోగం కొనసాగుతాడు. ఆ తమ్ముడు కూడా చాలా మంచి రచనలు చేస్తాడు. అట్లా అప్పుడు ఏది మాట్లాడితే అది, దేన్ని అడిగితే దాని మీద పాట రాసినాం, ఏది అడిగితే అది పాట రాసేది. మీరు నా రచనలు వినక, నేను ప్రీవియస్లీ ఏం చేసినో తెలుసుకోక, నేను బీఆర్ఎస్ పార్టీ ఫ్రేమ్లోకి వచ్చినాక కనబడ్డాన్ని మాట్లాడడానికి అన్ని విన్నాం కానీ మీరు రాసిరని చాలా మటుకు తెలియదు. మీద నాదా తెలియదు అసలు. అంటే నాకు ఈ డబ్బాలు కొట్టుకునుడు, ఈ ఎవడు కలితే వానికి నా గురించి చెప్పుకునుడు, నా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని వాడు చేసుకోకపోయినా చేసుడు, ఈ గలీజ్ అలవాట్లు నాకు ఉండే. మంచి ఉన్నదనుకో వాళ్ళే ఎత్తుకపోతారు, సమాజంకి వాడు నేర్పుతాడు. వాళ్ళకు నచ్చిందనుకో వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళు చూసిరనుకో వాళ్ళే తీసుకుపోతారు. వాళ్ళ దృష్టి, ప్రజల దృష్టిలో ఉన్న పాటలు చాలా ఉన్నాయి, మీలాంటి వాళ్ళ దృష్టిలో లేవు. మీరే యూట్యూబ్ వచ్చిన కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మిట్టపల్లి స్టూడియో ఆధ్వర్యంలో కూడా కళాకారులు ఇంకేమో అది పెట్టి ఇంకా చేస్తున్నట్టు కదా. చేస్తాం. అదో పెద్ద సంకల్పం. అదే అదో చాలా పెద్ద సంకల్పం. తెలంగాణ స్టేట్లో ఉన్న సామాజిక స్పృహ కలిగిన పాటలు పాడుతున్న వాళ్ళను అందరినీ ఆ గూటికి తీసుకొస్తా, అందరినీ ఆ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూస్ చేస్తా. నేను సొంతంగా డబ్బులు పెట్టి చేస్తా పని. ఇంత టైం ఉందా మేము ఇప్పుడు? 100% నాకు పాట కోసం కంటే ఇంకేముంటుంది. పొలిటికల్గా పోతే ఇంకెక్కువ చేస్తా కలిసి వస్తే. నాకు కలిసి వచ్చిందనుకో అసలు కళారంగానికి సేవలు మామూలుగా ఉండవు. మనం ఏం లేనప్పుడే డబ్బులు పెట్టుకొని పని చేసుకుంటా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని, నాతో ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోయినాం. ఇంక ఇప్పుడు నాకు దేవుడు మంచి దారి ఇచ్చి సమాజం నన్ను బాగా గుర్తించి నన్ను లిఫ్ట్ చేస్తే ఇంకెక్కువ సేవ అవుతుందా పెనకకు. కరోనా టైంలో ఏం పాట పడ్డాము? కరోనా టైంలో చైనా వాడి నాకు అది నేను మా ఊర్లో ఉన్న ఆ కరోనా అన్ని రోజులలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని రాసిన పాట. అది బాగా నేను సెల్ఫ్గా కొన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకొని అధ్యయనం చేసి వాటిని పరిశీలించి రాసిన పాట. ఇద్దరు కోరస్ ఇష్టట్టు ఒక అమ్మాయి ఎవరు వీడియోలో చూసినది. దాంట్లో మా చెల్లె ఉంటుంది మహేశ్వరి అని. ఆమె మా మేన బామ్మరిది భార్య. ఆ చెల్లె ఉంది. మా తమ్ముడు ఉంటాడు బాలు, మిట్టపల్లి బాలు అని, వాళ్ళిద్దరు. తర్వాత గోల్కొండ బిచ్చన్న అని హై నోట్స్ వాడిండు. అంత టాప్ స్కేల్గా ఎవరు వాడలేరు. అప్పట్లో గర్జనన్న వాడేది, ఇప్పుడు గోల్కొండ భిక్షపతి వాడతాడు అంత హైలా. వీళ్ళతోనే పాట చేసిన. మన హన్మకొండకు సంబంధించి అసన్పర్తిలో ఉంటాడు తమ్ముడు భరత్ మేకల. ఆ తమ్ముడు వర్క్ చేసింది దానికి, రికార్డింగ్ వర్క్ అంతా. దాని రిథమ్ కంపోజిషన్ అంతా మదీన్ అనే తమ్ముడు చేసిండు. ఆ పాటలో నేను ప్రస్తావించిన విషయాల్ని నాకు చిరాకు లేచిన విషయం ఏంటి అంటే, నాకు ఏ దేశం నుంచి స్త్రీలు ఎలాంటి వీడియోలు పెడతారు ఏంది దాని నాకు పెద్ద అవగాహన లేదు. కానీ భారతదేశంలో పుట్టిన స్త్రీ శరీర ప్రదర్శన చేయడం నాకు నచ్చలే. మన ఇండియన్ విమెన్ అంటేనే గౌరవానికి, మాతృత్వానికి, మానవత్వానికి, అలంకారానికి, అనుకువకు హై అండ్ అడ్రస్ ఏది అంటే భూమి మీద ఇండియానే. అట్లాంటి స్త్రీలు వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయి వాళ్ళు బిహేవ్ చేయడం టిక్టాక్లో అనేది నన్ను బాగా గాయపరిచిన విషయం. చైనా యాప్ అది యాప్ అప్లికేషన్ ఎవరిది అంటే చైనా వాడిది.
వాడు ఎక్కడి నుంచి మన మీద దృష్టి పెట్టిండబ్బా అని చెక్ చేసిన. మన ఊర్లో ఎరకలి తట్టలు ఉండేది, ఎరకలి గుల్లలు ఉండేది, ఎరకలి మన వడ్డరోళ్ళు గడ్డపారలు బట్టి తవ్వేది, పని చేయడానికి వచ్చేది. వాళ్ళ దగ్గర గడ్డపారలు ఉండేది, కమ్మరోళ్ళు జరిచేది, వాటిని కమ్మరోళ్ళు సాన పట్టించేది, కొలిమి నడిచేది. ఇవన్నిటి మీద వాడు ఎంత ప్లాన్డ్గా ఒక 50 ఏళ్ల క్రితమే వాడు 100 ఏళ్లకు సరిపడే ఫ్యూచర్ని ఆలోచించుకొని భారతదేశం ఎక్కడి నుంచి సంపద సృష్టి చేస్తుంది అనేదాన్ని వెతికి సూక్ష్మమైన పద్ధతుల ద్వారా వాడు వచ్చి మన సంపదని కొల్లగొట్టుడు స్టార్ట్ చేసిండు. అది మనకు తెలియక ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చినాం. ప్లాస్టిక్ డబ్బాలు తేవడం వల్ల ఆ డబ్బాలు నాళ్ళలో కొట్టి ఇరిగిపోవడం వల్ల 10 డబ్బాలు కొన్నాం. కానీ ఒక తట్ట కొంటే ఒక సంవత్సరం మొత్తం వెళ్ళేది దాని మీద. ఎవడైనా బుద్ధిమంతుడు అయిన రైతు, బుద్ధిమంతుడు అయిన కూలి అయి ఉంటే దాన్ని దాచిపెట్టుకుంటే ఓ 2 ఏళ్ళు పనికొచ్చేది ఆ తట్ట. అంటే నేచర్ నుంచి సేకరించి ఎరకలి వాళ్ళు అల్లిన తట్ట ఓ 2 ఏళ్ళ ఫ్యూచర్ ఇచ్చేది, ఓ 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తే. కానీ డబ్బాలకు 100 రూపాయలు పెట్టి కొనుడు, ఒక డబ్బా 100 పెట్టి కొనాలి. అట్లాంటి నువ్వు సంవత్సరంలో 10 కొనాల్సి వచ్చింది. అంటే ఇటు ఒక చేతి వృత్తి తిరిగిపోయింది, అటు వాడికి మన మీద వ్యాపారం పెరిగింది, మన సంపాదన వాడు గుంజుకపోవడం అక్కడి నుంచి మొదలుపెట్టిండు. అక్కడి నుంచి మొదలు పెడితే వీడు ఎక్కడ దాకా వచ్చిండు అని ఆలోచించిన. మన ఊరవతల ఉన్న ఎరకలి వాళ్ళ తట్ట మీద నుంచి మొదలు పెడితే మన తలకాయ మీద పెట్టే షాంపుల దాకా వచ్చినాడు. ప్రతి ప్లేస్లో ఉన్నాడు వాడు లేని ప్లేస్ లేదు చైనా వాడు. ఇక దీన్ని కొంతమంది ఏం తప్పు పడతారు అంటే, అట్లా అంటే ఇతర దేశాల నుంచి మనం కూడా దిగుమతి చేసుకోవద్దు అంటాడు. దిగుమతి చేసుకున్నది వేరు, అవసరం రీత్యా చేసుకున్నది వేరు. కానీ అనవసరమైన దాన్ని కూడా భారతదేశం మీద ప్రయోగించారు. ఎవరికి తెలియని ఒక అతి భయంకరమైన విషయం ఏంటంటే, ఐశ్వర్యరాయ్ కంటే అందగతి భూమి మీద లేదా ఈ దేశంలో? ఉంటుందా? ఉండదా? ఐశ్వర్యరాయ్నే ఏకదాటిగా 2 సార్లు ఆమెను విశ్వసుందరిగా ప్రకటించడానికి గల కారణం ఏంది చెప్పండి? పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి. తప్పు, అది మీకు అవగాహన లేని విషయం. ఆమెను ఎందుకు అందగత్య అని ప్రకటించారు అంటే, అత్యంత బలహీనమైన మనస్తత్వం గల వాళ్ళు ఈ దేశంలో ఉంటారు. అత్యంత ఎక్కువ మనుషులు కూడా ఈ దేశంలో ఉన్నారు. 100 కోట్ల జనాభా ఉంటుంది. 100 కోట్ల జనాభా అంటే ఆమె అప్పుడు విశ్వసుందరిగా అవతారం ఎత్తినప్పుడు 80 కోట్లు ఉండొచ్చు అనుకో. 80 కోట్లలో మా అంటే ఓ 10 కోట్ల మంది ధనవంతుల కింద లెక్క కడితే మిగతా 70 కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ కోరికలు ఉంటాయి. ఐశ్వర్యరాయ్ విశ్వసుందరి అవడానికి గల కారణం లక్ష సూపు కొన్నారు. ఆమె చిక్ షాంపు పెట్టుకుంటే చిక్ షాంపు కొన్నారు. అట్లా ఆమె శరీరం, ఆమె లిప్స్టిక్ పెట్టుకుంటే, ఆమె లిప్ బామ్ పెట్టుకున్నా, ఐబ్రోస్ పెట్టుకున్నా, ఐస్కి ఏదైనా పెట్టిన, కళ్ళకు కాటిగా పెట్టుకున్నా, చెవులో రింగులు, ఆమె హెయిర్, ఐశ్వర్యరాయ్ శరీరం మీద ఉన్న హెయిర్తో కూడా వ్యాపారాలు విపరీతమైన వ్యాపారం చేశారు మన దేశం మీద. అట్లా ఏదైనా మన దేశం మీద బాగా గురి పెడతారు ఇతరులు. అట్లా అది ఇంకో పాటలో ప్రస్తావించిన, ఎవరిది? ఐశ్వర్యరాయ్ విశ్వసుందరి అవ్వడానికి గల కారణం. ఈ పాటలు ఏం ప్రస్తావించిన అంటే, నాకు ఆ తట్టకా నుంచి మొదలు పెడితే ఈ లైటు, సోఫా, సెల్ ఫోను, ఇవి కెమెరాలు, నువ్వు ఏది తీసుకున్నా వాడే ఉంటాడు. ఇక మనం కూర్చునే కుర్చీలు వానియే, కూర్చున్న డైనింగ్ టేబుల్ వానిదే, ఇందాక మనం తిన్న కంచాలు వానియే, వాష్ బేసిన్స్ వానియే, లైట్లు వానియే, కేబుల్స్ వానియే, స్విచ్లు వానియే. అసలు మనదనేది ఏది లేదు బాపు. నాకు ఎంత బాధ అనిపించిందంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తే, మనం 24 గంటలు మన ఇంట్లో తినుకుంటా కష్టపడి పక్కింటోరికి పైసలు ఇచ్చినాం. మన ఇల్లు సుభిక్షంగా ఎక్కడ ఉంటుంది? మనం ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయినా ఆలోచించలేము. మనం ఉత్పత్తి చేస్తాం. రియల్మీ ఉంది, కొంటామా మనం? ఒప్పో ఉంది, ఇండియన్ మొబైల్ కొంటామా మనం? మనకు ఫెసిలిటీస్ అంతెందుకే. కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన కరోనా విపత్తు వచ్చి ప్రాణాలు ఇట్లా గాల్లో కలిసిపోతున్నప్పుడు, లక్షల సంఖ్యలో జనం ఇట్లా గాల్లో నీళ్ళలో కొట్టుకుపోతున్నప్పుడు శవాలు, అత్యంత కరుణ కలిగిన హృదయంతో ఈ దేశం కోసం టాటా అనేవాడు 1500 కోట్లు ఇచ్చిండు. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ దేశం కోసం నా 6 కోట్ల సంపాదన ఉంది నా దగ్గర, ఈ దేశానికి కాపాడడం కోసం మీరు ఏమైనా చేస్తారంటే నా ఆస్తులు కూడా ఇచ్చేస్తాడు ఆయన. ప్రజలు అట్లా ఇప్పుడు టాటా బండ్లు ఎవడన్నా కొంటాడా? జర్మనీకి పోతే ప్రతి ఇంట్లో వోక్స్ వ్యాగన్ వెహికల్ ఒకటి ఉంటుంది. అది వాని దేశం ప్రోడక్ట్ కాబట్టి ప్రేమ కొనిపెట్టుకుంటారు. వాడు ఏం చేయడు దేశానికి, ఈగోతో కొనిపెట్టుకుంటారు. కానీ ఇతను ఇంత చేసిండు, మనం ప్రేమతో కనీసం అటువైపు చూస్తామనే, వాళ్ళ కంపెనీ దొక్కి చూస్తామా మనం? కానీ కొనాలి కదా, కొంటామా?
మనం దేశీ ప్రోడక్ట్లు కొంటే ఆయన దగ్గర డబ్బులు పెరుగుతాయి, ఆయన దగ్గర డబ్బులు పెరిగితే టెక్నాలజీ ఇస్తాడు, టెక్నాలజీ తెస్తే అవతల వానికంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి రిలీజ్ చేస్తాడు, ఇంకా కొత్త కొత్త వేరియంట్స్ వస్తాయి. మనం అనుకున్న సౌకర్యాలు వస్తూనే ఉంటాయి, కానీ మనం అట్లా చేస్తామా? అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కష్టంలో ఉన్నప్పుడేమో డబ్బు నోడు సాయం చేయాలంటాం, కష్టం తీరిపోయినాకనేమో వాని దగ్గర ఏదైనా ఉంటే తీసుకొని అందరం పంచుకొని దీనికి మనం పెంపొందించుకుందాం అనుకో కొన్ని విషయాల్ని. ఈ స్వభావం ఏర్పడాలి దేశం లోపల, ఈ స్వభావం ప్రజల లోపల ఏర్పడాలి. ఏర్పడితే దేశం ఆర్థికంగా నిలదొక్కుంటుంది. మనం ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది G5 Fold 5, నా దగ్గర ఉంది 1,80,000 ఫోన్. ఎవరియా పైసలు? మనం పొద్దంతా కష్టపడి సంపాదించిన పైసల్ని అమెరికా వనికి చైనా వనికి పంచినాం. మన ఇండియాలో వీడు ఎట్లా ఎదుగుతుంది ఇండియా? ఇక నీ దగ్గర నా దగ్గరనే, నీ దగ్గర ఇప్పుడు 2 లక్షల రూపాయల ఫోన్ ఉంది, 3 లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి, ఇంట్లో టీవీ ఉన్నది, సోఫా ఉన్నది, లైట్స్ ఉన్నాయి, వైర్స్ ఉన్నాయి, కిచెన్లో ఉన్న వస్తువులు మొత్తం వానియే, బాత్రూంలో ఉన్న వస్తువులు మొత్తం వానియే, బెడ్రూమ్లో ఉన్నవి వానియే, హాల్లో ఉన్నవి వానియే. ఈ లెక్కన మనం దేశీ ప్రోడక్ట్స్ని వదిలేసి విదేశీ ప్రోడక్ట్స్ కొనడం వల్ల ఎంత సంపద మనం వేరే దేశాలకు అంటగడుతున్నాం ఆలోచించండి. అదే సంపద మనం, నీదో కంపెనీ ఉంది, నీ కంపెనీలో మేము 100 మంది ఫోన్లు కొంటే నువ్వు ఇంకా 101 ఫోన్ అద్భుతంగా తయారు చేస్తావు కదా. నువ్వు తయారు చేస్తే నీ కంపెనీ స్థిరపడితే నువ్వు ఈ దేశంలో ఉన్న వాళ్ళని, ఈ దేశ పౌరులకు, నీ ఊరి పౌరులకు ఉద్యోగాలు ఇస్తావు, కానీ పక్కూరు తెచ్చుకొని పక్క దేశం నుంచి తెచ్చుకోం కదా. మనం మన దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ని అలవాటు చేసుకుంటే కనుక సంపద పెరుగుతుంది. మనం ఫెసిలిటీస్ కోరుకుంటాం కాబట్టి చేజారిపోతాం. దానికి ఎవడేం చేస్తాడు? ఏం రాష్ట్రం చైనా అప్పుడు రాసిన కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే నేను చెప్పిందే చెయ్యాలే మన దేశము, లేదంటే తప్పదయ విధ్వంసము. కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం కలిసి ఉంటే. లోకాన్ని చైనాలో బరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది, ఉద్యోగికేమో కంప్యూటర్ ఇచ్చింది, ప్రతి ఒక్కరికి సెల్లు ఫోను ఇచ్చింది, ఆడవారికి స్పెషల్ టిక్ టాక్ ఇచ్చి లేపింది చైనా జగమంతా పిచ్చి. కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం కలిసి ఉంటే. వేసేటి స్విచ్చు, వెలిగేటి లైటు, తిరిగేటి ఫ్యాను, ఒరిగేటి సోఫా, కూర్చున్న కుర్చీ, తింటున్న కంచం, పడుకునే మంచం, ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా, సిగ్గుంట కొనవద్దు ఇక మీదటైనా. కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం కలిసి ఉంటే అని ప్రస్తావించినది. పెద్ద వర్డ్ వాడిన బాబీ, చాలా పెద్ద వర్డ్ వాడినట్టు అనిపిస్తుంది కొంచెం. ఏందని? నేను చెప్పిందే చెయ్యాలి మన దేశం. మరి కవి కామాత్రం దిక్కారో లేకపోతే ఇట్లా అంటే కొంచెం వాళ్ళ విమర్శలు వస్తాయి అనుకోలేదు. విమర్శ ఎందుకు అవుతుంది? నాకు సమాజానికి గిది మంచి జరుగుతుంది కావచ్చు, వినండి ఒక్కసారన్నా నా మాట వినండి. 20 ఏళ్ళ ప్రయాణంలో ఒక్కసారన్నా నాది వినడానికి గట్టిగా చెప్పుకునే హక్కు లేదా నాకు? ఉంది, ఎందుకు లేదు కానీ కదా. సురేందర్గా హక్కు అసలే ఉండదు, గుర్తుపెట్టుకో. సురేందర్గా ఏ హక్కు ఉండదు, కవిగా అన్ని హక్కులు ఉంటాయి. అట్లా కవిగా ప్రస్తావించింది. దీంట్లో రాసిన కమ్మరి కొలిమిని కుమ్మరి వామిని చేతి వృత్తుల వారి భారతదేశం అది చెప్తా. దీంట్లో ఒక దగ్గర చెప్తా. సూక్ష్మంగా సంపదను దోచుకున్నాడు, సూక్ష్మజీవిని వదిలి చంపుతున్నాడు కరోనా నుండి. దీంట్లోనే ఇంకేదో చెప్పిందే, వినాశనాలన్నీ మేడ్ ఇన్ చైనాకు 2వ పేరే కరోనా. కరోనా నుండి బయటపడితే దీంట్లో మంచి విషయాలు ప్రస్తావించిన విన్నావు. నాకు ఇప్పుడు డీలర్ నర్సే కొడుకు ఢిల్లీలో గలం విప్పే పరిస్థితి ఏమైనా ఉందంటో? విప్పాలనే, విప్పుతాం. ఒక లక్ష్యం, ఒక సంకల్పం లేకపోతే ఎట్లా? నాకు ఆ లక్ష్యం పెట్టుకున్నా, నేను తప్పకుండా పనిచేస్తాను దాని మీద. తప్పకుండా. అరే నేను ఎక్కడనో 9th క్లాస్ చదువుకున్నోని, 9th క్లాస్ ఫెయిల్ అయినోని, నేను అక్కడ ఎక్కడనో వరంగల్ జిల్లా మారుమూల పల్లెటూరులో కూర్చుని పాట రాస్తే ప్రపంచం అంతా స్పందించింది. అట్లాంటిది నేను ఇక్కడ కూర్చుని ఈ పని చేయాలని లక్ష్యం పెట్టుకుని. గ్రౌండ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? పెద్దపల్లి ఎప్పుడు వస్తున్నావు? పెద్దపల్లి గ్రౌండ్ వర్క్ ఏంది, ఆల్రెడీ పెద్దపల్లికి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎప్పటికున్నాం మేము. అంతేనా? ఇవాళ ఏదో కొత్తగా లక్ష్యం ఉన్నదని అడిగి లేని ప్రేమలు ఒలకపోసే ప్రసక్తి లేదు. ఆడ ఆల్రెడీ నాకు ప్రేమ నిండిన కుటుంబాలు ఉన్నాయి. గెలిస్తే మాత్రం పక్క సేవ చేస్తావు, అందుబాటులో ఉండి. గెలిస్తే ఖచ్చితంగా చేయకపోతే ఇంకేం, వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు చేయకపోతే ఏం చేస్తారు? ఏ నాయకుడైనా ఎవరైనా ఎంతో కొంత సేవ చేసే ఓడిపోతారు చివరికి.
ఉట్టి ఎవరు ఓడిపోరు, ఉట్టి ఎవరు పదవిలోకి రారు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు మీద కూడా ఒక మంచి పాట రాసినాడు కదా. కాళోజీ నారాయణరావు గారి మీద రాసి ఓరుగల్లున అక్షర వృక్షం ఎండిపోయెను, కౌముది ఎల్లిపోయెను, పోరు కిల్లాలో కలామగు సరిల్లెను, కౌముది కన్ను మూసెను, తన కలమే ఒక కలతల గది కక్కెను, అది కవితలనిది, అవి ఊరే ఊట బావులు, కోపమున ఎండమావులు, ఓరుగల్లున అక్షర వృక్షం ఎండిపోయెను, కాళోజీ ఎల్లిపోయెను, పోరు కిల్లాలో కలామగు సరిల్లెను, కాళోజీ కన్ను మూసెను, ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో, శ్రీకాకుళం చీకటింట్ల సూర్యుడైతడో, ఇంద్రధనసుకు 8 రంగు అయితడో, ఐక్యత వీడొద్దని సందేశమిస్తడో, మన ఆకలి మంటల మీద చుక్కలన్నీ కరుగదీసి పేదవాళ్ల కొరకు మళ్ళీ కవిత రాస్తడో, ఓరుగల్లున అక్షర వృక్షం ఎండిపోయెను, కౌముది ఎల్లిపోయెను. ఎన్ని ఏళ్ళ కింద రాష్ట్రం బాబు ఈ పాట? ఏమని నాకు గుర్తు భలే యాదకుంటా. అంటే ఒక పాట యాద్ చేయగానే నోటికి అప్పటి పాటలు వాడడం కూడా అది మామూలు మెమొరీ కాదు. నా పని ఉంది, నా పని అది కదా. మర్చిపోతారు కదా బాబు ఎక్కువ రాజకీయాల దాంట్లో దీంట్లో పడితే పాటలు. అది ఎప్పుడైతుంది అంటే నేను కూడా అట్లా ఒకసారి ఒక పాట అట్లా చూసుకుంటూ వాడినా. ఎప్పుడైతుంది అంటే ఆ పాట మీద మనం దృష్టి పెట్టినప్పుడు, మన పని నుంచి మనం పక్కకు జరిగిపోయి తిరిగి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు అట్లా అవుతుంది. కానీ ఏ పనిలో ఉన్నా ఈ పనే ఫస్ట్ కదా నాకు. అంతే. సెల్ ఫోన్ మీద కూడా మంచి పాట రాసినాడు కదా. ఆ సెల్ ఫోన్ మీద అంటే అప్పుడు కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతటగాలం, అరచేతిలో కొలువైంది నాశనగాలం, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు, నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. మీరు ప్రజాక్షేత్రం వెళ్ళడానికి, ప్రజాక్షేత్రంలోకి పెద్దసారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని పెద్దపల్లి అవకాశం కోసం ఏం కోరుకో అంటే మీరు ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా ఏం కోరుకో, ఏం విజ్ఞప్తి ఇక్కడ నుంచి కోరుకున్నా? నేను ఇంటికి సార్తోనే మాట్లాడుకుంటా, నాకు ఇవన్నీ వద్దు ప్లీజ్. నేను రామన్న దగ్గరికి పోయి సార్ దగ్గరికి పోయి అపాయింట్మెంట్ దొరకకపోతే నాకెందుకు దొరకదన్నా? ఆపుతారు, ఆపేటోళ్ళు అని చెప్పి పేపర్లలో ఉంటారు. ఆపేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అన్న ఉన్ను మన తమ్ముడు ఉన్నాం అనుకో, అన్నే ముందు పోవాలనుకుంటాడు అంతే. మనం అన్న మనల్ని తప్పియాలని అనుకుంటాడు, ఇంట్లోనే ఉంటుంది పోటీ. ఇక ఇంత పెద్ద కుటుంబంలో ఎందుకు ఉంటుంది? అన్నీ ఛేదించిపోవాలి. నువ్వేదని అనుకున్నప్పుడు చెవిటి కప్పల్లాగా పనిచేయాలి అంతే. కళ్ళకు మాత్రమే పని చెప్పాలి, చెవులకు పని చెప్తే చాలా చోట్ల పోలేము. కేటీఆర్ సార్ అంటే మీ మీద బాగా ప్రేమనట్టుగా కేటీఆర్ గారికి, ఎందుకంటే నా ఒక్కని మీదనే కాదే, మిట్టపల్లి మీద ప్రత్యేక అభిమానం, కళాకారులతో ప్రత్యేక అభిమానం. ఏదైనా పోతే మొన్న హెలికాప్టర్లు కూడా ఎక్కించుకోపోయే పరిస్థితి. అంటే ఎంత అభిమానం, ఎందుకంత మనం మొదటి నుంచి పార్టీతోనే ఉన్నాం, పార్టీలనే ఉన్నాం. ఎక్కడ మనం దారి తప్పలేదు. మనం పార్టీ భవిష్యత్తులో తప్పే అవకాశం ఉందా? తప్పం పాపం, అట్లే తప్పం. ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ అవకాశం ఇవ్వదనుకోండి, పెద్దపల్లి ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ సురేంద్ర గారు రండి మేము టికెట్ ఇస్తాడు, వెళ్తావా? ముఖ్యమంత్రిగా ఎవరెవరు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ టికెట్ ఇస్తామను, బీజేపీ టికెట్ ఇస్తామను, పెద్దపల్లి ఎంపీగా. బీఆర్ఎస్ ఇస్తారు కదా, సురేంద్ర గారు మీరు రండి మా పార్టీ కొంచెం సేవ చేయండి, మీకు టికెట్ ఇచ్చి మేము గెలిపించుకుంటాం రండి అంటూ వెళ్తారా? అంత తొందర ఎందుకు బాబు? వెళ్తారా వెళ్ళరా? పౌడు ఉండదా? రాబోయే రోజుల్లో నాకు వయసు రాజకీయాలు చేయడానికి ఇంకా 25-30 ఏళ్ళ వయసు నాది. నేను మొదలు పెట్టిందే ఇప్పుడు. నాకు పదవి కావాలి అని అడుగుతున్నదే జస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఈ చర్చలో ఉన్నాం, ఈ ప్లానింగ్లో ఉన్నాం. మనం ఇప్పుడే నాకు టికెట్ రాలేదు, నన్ను పట్టించుకోలేదు, నేను అక్కడికి దునుకుతా ఇక్కడికి దునుకుతా అనే అనవసరమైన పనులు అవి, అనవసరమైన పనులు. ఇప్పుడు రామన్న ఇక్కడ సార్ రాజకీయాల్లో ఉన్నప్పుడు రామన్న అమెరికాలో ఉన్నాడు. కానీ రామన్న జీవితంలో రాజ్యం రాసినది వచ్చి 2 సార్లు మంత్రి బాధ్యతలు చేపట్టిండు. తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసిండు. అవకాశం అట్లా వస్తుంది, వెయిట్ చేయాలి. తొందరపడ్డాం అనుకో సమాధి అయిపోతాం. ఒక పార్టీతో ట్రావెల్ అయిన వాళ్ళకి ఎవరికైనా లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికో పార్టీ మారడం వల్ల అదృష్టం కలిసి వచ్చిందంటే వాళ్ళని ఇప్పుడు శ్రీశ్రీ గారి దగ్గరికి పోయి
మీరు ఇంత అద్భుతంగా పాటలు రాయడానికి గల కారణం సిగరెట్టా అండి? మీకు సిగరెట్ తాగితే మంచి ఆలోచనలు వస్తాయని చెప్పినట్ట కదా. నేను కూడా సిగరెట్ తాగుతా సార్, నాకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తాయి అంటే అడుగుతున్నాడు నాలంటే అమాయకుడు. పోతే శ్రీశ్రీ గారు దానికి ఆన్సర్ ఏం చెప్తారండి, సిగరెట్ తాగితే నాకు మంచి ఆలోచనలు వస్తాయి కానీ నీకు క్షయవ్యాధి వస్తుంది రా అని చెప్తాడు. అట్లా పార్టీ మారణలో కొందరికి కలిసి వస్తుంది కానీ మనలాంటి వాళ్ళం పోవద్దు. వ్యక్తిత్వం ఎప్పటికున్నా కాపాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ పాపి. నీకు భవిష్యత్తులో రాజకీయ రంగప్రవేశం చేసి నీ కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా సపోర్ట్ కూడా పక్కగా ఉంటుంది. పెద్దసారి సపోర్ట్ ఉండాలి, మొక్కు దేవుని మొక్కు. నేను సార్ దగ్గరికి పోతున్నాను, పోతా అడుగుతా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అడగాల్సిందే పార్టీలో. నేను అడగకుండా ఎంత ఖర్చు పెడతావు? పెద్దపల్లికి సీట్ ఇస్తే ఎన్ని కోట్లు పెడతావు? నా మేధస్సు అంతా ఖర్చు పెడతా. పైసలు పెట్టవా? మేధస్సు కంటే మించిన సంపద ఉంటుంది. మరి పైసలు పెట్టకపోతే ఎట్లా ఓట్లు ఏడబడతాయి? వాళ్ళే చూసుకుంటారు, ప్రజలే చూసుకుంటారా? ప్రజలే చూసుకుంటారు. ఇప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి డబ్బుతో అవసరం లేదు, దేనితో అవసరం లేదు. చేసిన సర్వీస్ చెప్పుకుంటే చాలు. అంతే. మొన్న చెప్పుకోవడంలో విఫలమైనం. అంతేనా? మొన్న చెప్పుకోవడంలో అందరికి అందుబాటులో ఉండడంలో విఫలమైనం. అట్లా దగ్గరగా ఉండకపోవడం వల్ల, వాళ్ళతో కలిసి ఉండకపోవడం వల్ల వైఫల్యం చెందినాం. దాని నుంచి ఇప్పుడు పార్టీ తిరిగి నేర్చుకుంటాను. మళ్ళీ గెలిస్తే కూడా మళ్ళీ గిరగి లెక్క చేస్తాడు కదా, ఎవరు పట్టించుకోరట కదా. భవిష్యత్తులో గెలిచినా కూడా వీళ్ళు మారరు అనే చర్చ నడుస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, స్వభావం అనేది చెట్టుది అయితే మార్చరాదు. ఆ చెట్టు గాలితో బ్రతికే ఏ ప్రాణి స్వభావం అయినా మార్చచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సింహం అడవిలో ఉంటే పోసుకుంటాం, మనం దగ్గరికి పోతాం. అదే మలేషియా, సింగపూర్లో, దుబాయ్లో అయితే ఇంటికో సింహాన్ని కుక్కను వేసుకుని పెంచుకుంటారు. దాని స్వభావం అట్లా దాన్ని లొంగ తీసుకొని పెంచుకుంటారు. ఏంటనే గాలితో బ్రతికే ఏ ప్రాణినైనా మార్చవచ్చు అంటే అట్లా మన వాళ్ళు కూడా ఇప్పుడు చేంజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు, కేవలం అందుబాటులో లేరు అంతే. మోసం చేయలే, అన్యాయం చేయలేదు తెలంగాణ సమాజానికి. పరిపాలన చేస్తున్నప్పుడు మనం అన్నం తింటున్నప్పుడే కొన్ని మెతుకులు కింద పడిపోతాయి. అట్లా ఏదో ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్టీకి కొన్ని రీచ్ అవ్వక ఫెయిల్ అవుతాయి. కానీ ఫెయిల్యూర్ పర్సెంట్, సక్సెస్ పర్సెంట్, రీచింగ్ పర్సెంట్ చూసుకుంటే మనకు సక్సెస్ పర్సెంటే 70% ఉంటాం, మనం 70-80% ఉంటాం. ఒక 20-30% పోవడం అనేది గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే చాలా మెరిట్ కదా. ఓకే సురేందర్ గారు, థ్యాంక్ యూ అండి. మా బలగం టీవీకి వచ్చి దగ్గర గంటన్నర చర్చించినందుకు. బాధ పెట్టుంటే కూడా నన్ను ఎవరు బాధ పెట్టలేరు. ఇప్పుడు వేధిస్తాను, తప్పదు. నేను వాదిస్తా. మీకు ఎంతసేపు ప్రజాసేవ చేసే భాగ్యం కలగాలని, ఆ భగవంతుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వారం అంటారు బాబు, ఏమంటారు, ఎప్పుడు పడితే అప్పుడు పిలిపిస్తున్నాం కాబట్టి మిట్టపల్లి సురేందర్ గారు మనకు మంచి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు బాపి. ఇట్లే మీ బలగం టీవీ మీద నీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి. కళాభిమానులు బాగుంటారు బలగం టీవీకి. ఈ బలగాన్ని నువ్వు కాపాడుకోవాలి. మా బలగం మీకు కూడా సపోర్ట్ చేస్తుంది కొంచెం. తప్పకుండా. ధన్యవాదాలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.